మనకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చి 23. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 3 నుండి 5 అధ్యాయములు. 3వ అధ్యాయము. ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, ఇశ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వం ఆ యుద్ధములను ఏమాత్రమునో చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్ హెర్మోను మొదలుకొని హామాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో నివసించి హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకే ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, ఎబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులే తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా ఆయన అరమనహరాయిము యొక్క రాజైన కూషన్రిషతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కూషన్రిషతాయిమునకు దాసులుగా ఉండిరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నహరాయిము రాజైన కూషన్రిషతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్రిషతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేటుకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమ్మోనీయులను, అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా యెహూదు 3 పొడవు గల 2 అంచెల కత్తిని చేయించుకుని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకుని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకోమని చెప్పాను. యెహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. యెహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచినప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి కత్తి తీసి కడుపు మీద అతని పొడియును. కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తి పైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనుక నుండి బయటకు వచ్చి ఉండెను. అప్పుడు యెహూదు పంచపాలీలోనికి బయలు వెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టాను. అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను కనుక వారు అతడు చల్లని గదిలో శంఖాన్ని వర్తికి పోయి ఉన్నాడు అనుకుని తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పని ఉండెను. వారు తడువు చేయుచుండగా యెహూదు తప్పించుకొని పెసీలీమును దాటి సెయూరునకు పారిపోయాను. అతడు వచ్చి ఎఫ్రాయిమీలతో కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీలు మన్యప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడి దిగివచ్చి మోయాబు ఎదుటి యోర్దాను రేవులను పట్టుకుని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీలలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒకడునూ తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలు చేతి కింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. అతని తర్వాత అనాతు కుమారుడైన షన్గురు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని
మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. 4వ అధ్యాయం. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులేరు గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండ కద్దు. తీర్పు చేయుటకే ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చిచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయుల్లోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోని ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణముల వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హేబెరు మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషునొద్దనున్న జేనన్నీములోని బస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అబీనోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనమును పిలిపించగా, దెబోరా, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరుననగా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరముగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసేరా కాలినడకను కయీనీయుడగు హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతనికి అప్పగా అతడు తప్పికొని ఉన్నాను, దయచేసి దాహము కొంచెం నీలిమని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారం నిలిచి ఉండెను. ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనను ఉన్నాడని నిన్ను అడిగిన ఎడల నీవెవడనూ లేడని చెప్పవలెనెను. పిమ్మట హేబెరు భార్యని యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని వద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీ వెదుగుచున్న మనుషుని నీకు చూపించేదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో ఉండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణిచెను. తర్వాత వారు కనాను రాజైన యాబీనును సంహరించే వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. 5వ అధ్యాయం. ఆ దినమున దెబోరాయు అబీనోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలలు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించిరి. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసెదను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నేలను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన షౌగురు దినములలో, యాయేలు దినములలో రాజ్యమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి. దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీలలో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు. యెహోవాను స్తుతించుడి. తెల్ల గాడిదల నెక్కువారు
వారలారా, తివాసుల మీద కూర్చుండు వారలారా, త్రోవలో నడుచువారలారా ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు, నీళ్లు చేదుకొని స్థలములలో ఉండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము బారాకు, కీర్తన పాడుము. అభినోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడివచ్చిరి. శూరులలో యెహోవాకు నాకు సహాయము చేయవచ్చును. అమాలేకులలో కాపురమున్న ఎఫ్రాయిమీలను, నీ తర్వాత నీ జనులలో బెన్యామీనీలను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి. ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీయులను బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీ వేళ నివసించుతివి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఎలా నిలిచిరి. ఆషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఎలా నిలిచిరి. జెబూలీనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకున్న జనము. నఫ్తాలీలు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములో నుండి సిసేరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా నీవు బలము పూని సాగుము. గుర్రములు డెక్కలు శూరులను త్రొక్కెను. గుర్రములు ఎగసి ఎగసి శూరులను త్రొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారముల్లో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దార్లకు తగిన పాత్రలో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తను కుడి చేత పట్టుకుని సిసేరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథముల చక్రముల ఆలస్యము చేయనేలా. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొనిచుండెను, వారికి దొరికెను కదా, దోపుడు సొమ్ము పంచుకొనిచున్నారు కదా. యోధులందరూ తల ఒక స్త్రీని తీసుకొందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసేరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును. రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభా. కృప వెంబడి మా కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికే స్తుతులు, స్తోత్రాలు. అయ్యే ఉదయకాలమున మా అపరాధములు, మా దోషములు, మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము. దయతో క్షమించండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము చేయు ప్రతి ప్రయత్నములు, పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా నాయన, మా కుటుంబస్తులందరినీ రక్షించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు, పాప క్షమాపణ దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ రక్షించండి. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని మా పట్టణంలో గొప్ప రక్షణ కార్యం జరిగించండి. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, సహాయం చేయండి నాయన. మంచి దేవుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. అయ్యా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నా, దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నా, సేవకులు సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అయ్యా తండ్రి, ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. వారి ఆకుపక్కలో నీ కాపుదల భద్రత దయచేయండి. వారి పరిచయాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభువా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. క్రైస్తవులపై నీ కృప కలుగునుగాక. క్రైస్తవులపై అయ్యా నీ కనికరం దిగి వచ్చునుగాక. బుద్ధి కలిగిన కన్యకల సిద్ధల్లో నూనె కలిగి ఉన్నట్టు క్రైస్తవులందరూ నాయన మెలకు కలిగిన జీవితాలు కలిగిన వారే, ఆత్మవరములు కలిగి ఆత్మ ఫలముతో జీవించే కృపను దయచేయండి. నీ వెలుగుతో నింపండి నాయన. క్రైస్తవులను నీ జీవముతో నింపండి, నీ వాక్యముతో నింపండి, నీ సాక్షులుగా నిలవబెట్టండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశంలన్నిటి కొరకు ప్రార్థిస్తున్న వారి పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృప కలుగునుగాక. హల్లెలూయా. రిమా నమో నదారలా రిదా నమ శరాధర రిదు నక సంద్రి హాందారలా. అయ్యా తండ్రి నీ కృప కలుగునుగాక. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన, అలాగే తండ్రి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా. అయ్యా తండ్రి ఇజ్రాయేల్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే యుద్ధంను అయ్యా మాన్పండి నాయన. అమాయకమైన ప్రజలు ప్రభా నాయన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. నిత్యావసర వస్తువుల కొరకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయ్యా యుద్ధమును మాన్పండి. కడవరి వర్షం మీరు దిగిరండి. కడవరి జీవాన్ని రగిలించండి. కోటాను కోట్ల ఆత్మలు మీరు రక్షించమని వేడుకొంచున్నాం. అయ్యా మా భారతదేశాన్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకొని 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని అయ్యా పాపం విడిచి చేసిన ప్రార్థనలకు యేసు నామములో జవాబు వచ్చునుగాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, నాయన సాంఘిక పరంగా మా దేశానికి స్వస్థత కలుగునుగాక. అయ్యా ఏలుబడి చేసిన సూసైడ్ స్పిరిట్స్ యేసు నామములో క్యాన్సిల్ పోవునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామములో క్యాన్సిల్ అయిపోవునుగాక. అయ్యా తండ్రి మా దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులపై నీ కృప కలుగునుగాక ప్రభా. తండ్రి వారికి అందరికీ క్షేమము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఉదయకాలమున మా దేశాన్ని ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అయ్యా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి కింద పనిచేసిన అందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ చిత్తం మా దేశంలో జరిగించమని, నీ రాజ్యాన్ని స్థాపించమని ఉదయకాలమున ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించము. మన శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.